రాము గారి ఈరోజు ఫిలాసఫీ? నా ఫిలాసఫీకి బాగా కనెక్ట్ అయినట్టున్నావు. అయినా రాముగారు రోజు ఒకటే వాడు. ఈరోజు నీకు క్విజ్ టెస్ట్. క్విజ్ టెస్టా? ఏంటది? క్వశ్చన్ నెంబర్ 1. ఈ రాముగారి మంచితనం మీద నీ అభిప్రాయం ఏంటి? మంచి లక్షణాలే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 2. దేవుడు కల్లో కనిపించి ఈ రాముగాడికి నీకు జత కలిపేశాను అని అంటే నువ్వేమంటావు? దేవుడు చెప్పాక చేసేదేముంది? దేవుడికి వచ్చిన ఆలోచన జానకి వస్తే? ఏం లేదుగా. నిన్న రాత్రి సుందరం బావ క్లాస్ పీకాడు నీకు నాకు మ్యాచ్ అవుదని. నిజమో కాదో తెలుసుకుందామని. ఈ టెస్ట్ ఐడియా ఎవరిది? అది తిక్క గోపిదా లేక యాక్టర్ ప్రకాష్దా? అంటే రాముగాడికి ఐడియాస్ రావా? నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. మ్యాచ్ అవుద్దంటావా? అరే ఆ 32 దొరుకుతుంది కానీ వర్క్ ఏంటబ్బాయి ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నాన్నకు బాబాయ్ 4 రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ఏదో పనిలో ఉండి ఉంటారులే. ఇల్లు కట్టాలంటే కంగారు పెట్టేస్తున్నాడు. ఈ షాప్ వాళ్ళు ఏమో జీతాలు లేకుండా బేటాలు ఇస్తున్నారు. ఓ రౌండ్ ఏమంటావేటి? ఓటిగాడితో కరిపించేస్తే సరే వాళ్ళే దారిలో పడతారు. ఏయ్ నీ కంటికి నేను పిచ్చుకుక్కలా కనపడతానా? ఏయ్ మీరెవరు? నువ్వెవరు? నేను ఈ షాప్ ఓనర్ని. మరి ఈడు ఓనర్ అన్నాడు. ఆడోనర్ ఏంటి? ఈ షాప్ నాది. ఓ నీదా? ఇప్పుడే ఈందని చెప్పి నాకమ్మాడే. తిక్కగా ఉందా? ఉండండి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? ప్రూఫా? దేనికి? ఇప్పుడు పొలం కొన్నావు అనుకో, ప్రూఫ్ ఏముంటది? దస్తావేజులు. లైన్లోకి వచ్చాడు. మరి బండి కొంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. మాకు తెలుసు ఇవన్నీ. ఈ షాప్ నీదని ప్రూఫ్ ఏంటి? అంటే ఈ షాప్ మా బావది. మరి ఇందాక నీదన్నా? కాల్ తొక్కేస్తున్నావయ్యా. ఏయ్ ఆయనతో పెట్టుకోవద్దు, కబడ్డీ ఆడేస్తాడు. ఆడదామా? చెప్పు. చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ ఆ కూతేంట్రా? చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్. ఏంటి ముస్సలి బ్యాచ్ అంతా చేరి డ్రామా చేస్తున్నారా? ఈ రాముగాడు ఎక్కడా? అబ్బాయి లండన్ వెళ్ళాడులే. లండనా? ఎప్పుడు? బాబుకి ట్యూషన్ కావాలి. టెక్నికల్ గా చాలా వీక్. పదండి వెళ్దాం. మ్మ్. చూడు మళ్ళీ వస్తా. ఈసారైనా ప్రూఫ్ లేదనుకో కబడ్డీ ఆడేస్తా. చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ. టేక్ కేర్. ఎవడ్రేడు? రాయపెట్టి కొడితే గాయపడిద్ది. రాముగాడు ఏంటి సార్ ఎవరితో గొడవపడుతున్నారు? ఏంట్రా లోపల కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళా నాకే రివర్సా? కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్ చిక్. ఏం బక్కరా ఇది? గీతేమో గొంగళి పురుగు లెక్క చూస్తుంది, ఈ ఫుడ్ ఏమో గార్బేజ్ లెక్క ఉంది. ఈ పనే బాగుందిరా. ఏంట్రా గోపి డిస్కషన్ పెట్టావు? నేను ఫస్ట్ రోజే అనుకున్నారా, బయట అయించని కూడా వెయిట్ చేసాం. ఇప్పుడేమో రౌండ్లు కొడుతున్నావు. రేయ్ ఏదన్నా ఐడియా ఉంటే నాకు కూడా చెప్పరా, గీత అస్సలు పట్టించుకోవట్లేదు. ఆడిచ్చేదేంటి ఐడియా? నేను చెప్తా. నేను ఒక్క ఫేర్తో వెళ్తే పెద్ద పుడింగా
గీతను చూస్తే పుండ్రంగా తిరుగుతావు. ఇంకా నీ మొహం ఏం చూస్తారా? అట్లా కాదు కానీ చల్లరైపో, దెబ్బకి దారిలోకి వస్తుంది. దానికి ఆ ఐడియాలు అడగల. నిన్న కాక మొన్న వచ్చాడు బొచ్చుగాడు. అరే ఆడికి అర్థమయ్యేటట్టు చెప్పరా. ఏ రాము, ఏట్రా? ఏంటి గోపి గొడవ? గీత మై బేబ్, గీత మై బేబ్. వస్తుంది ఇప్పుడు దీని సంగతి చూడాలి. ఏంద్రా ఈ మధ్య కనిపిస్తలేదు? ఏ నీ దగ్గరకు వచ్చి అటెండెన్స్ చెప్పాలనా? రేపటి నుంచి వస్తాలే. ఏంద్రో కళ్ళు దాగిన కోతి మేల కింద మీద మాట్లాడుతున్నావు? కళ్ళు కాదు పాప, క్యాటల్ వన్, ఓన్లీ వోడ్కా, నో చీప్ సరుకు నీతో సహా. అయినా తాగుతా. నీకేంటే కింద పైన మాట్లాడతా చూస్తా. పశువుల క్యాటిల్ ఫీడ్ నీ క్యాటిల్ వన్ మ్యాచింగ్ మస్తుగుంది. సిగ్గుసరం లేదురా నీకు? నీలాంటి బేకార్ గాంతోటి మాట్లాడే టైం వేస్ట్. అవును మరి, నీతో మాట్లాడడానికి ఇక్కడ లైన్ కట్టి నిల్చున్నారు. దెబ్బ రొట్టి ముఖం వేసుకొని దీనికి నాతో మాట్లాడితే టైం వేస్ట్ అంట. ఇట్లా పిచ్చి పిచ్చిగా వరలితే మహిళకల ప్యాంట్లు వేసి కొడతారు. ప్యాంట్లు తిక్క ముఖం దానా. ఒకసారి ముఖం అద్దంలో వేసుకోపో. ఏంటి గోపి వెళ్ళిపోతున్నాడు? గాలోడు గాలికి పోయిండు. నువ్వు గోపి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. దుకాణంలో పనిచేసే నీకిచ్చి ఆ గాలికి తిరిగా ఆ గోపిగానికిచ్చి ఆ రెస్పెక్ట్ కైనా ఒక రెస్పెక్ట్ ఉండొద్దురా? నేను వెళ్తా, ఇది చాలా డేంజరస్ ప్లేస్ లో ఉంది. భయం వేస్తుందా? తోడ్రానా? నీ పెద్ద మామూలు ఈడే అనుకుంటా. ఏం కావాలి? ఏమున్నాయి? కాలు తొక్కుతున్నావు, కళ్ళు దుబ్బాయా? ఈ బాబుకు చిరాకు ఎక్కువ అనుకుంటా. నాకు నచ్చలేదు. పదండి పోదాం. అసలు ఏం కావాలి మీకు? ఈ షాప్ ఓనర్ కావాలి. ఈ షాప్ నాదే. చా వెరైటీగా ఉంటుందని చెడ్డీలు వేసుకున్నావు. ఒరిజినల్గా మాది పంచులు బ్యాచ్. ఈ షాప్ ఓనర్ని కలిసాం, పూల చొక్కా వేసుకున్నాడు. ఆ పిలక పాత్రం అంత లేదు కానీ ఎంత ఉంది. ఆడు నా బామ్మర్ది, షాప్ చూస్తూ ఉంటాడు. ఆ ఆడు ఎలాంటి కథ చెప్పాడు పాపం. ఏం కథ? తనకు పనికిమాలిన బాగున్నాడని, ఆడి కోసం ఈ షాప్ పెట్టానని, అయినా సరే ఆడు షాప్లో సరిగ్గా ఉండలేదు. అవన్నీ మనకెందుకు? చిట్టిబాబు గారి విషయం చూడండి. నీకు పెళ్ళయిందా? కాలేదు. మీరు మేడం గారి రిలేటివ్సా? కోటేశ్వరరావు బాబు కనిపెట్టేశాడు అనుకుంటా. అంటే సార్ చెప్పారు ఇక్కడ వాళ్ళ మమ్మీ సైడ్ రిలేటివ్స్ ఉన్నారని. మీరు మళ్ళీ నా కాలు తొక్కేస్తున్నారండి. సారీ అండి. ఇంతకు మీకు ఆంటీ గారు ఏమవుతారు? మా చిట్టిగాడికి ఓ చిట్టి చెల్లి ఉంది. ఆవిడే ఆంటీ గారు. మీరు నాకు బాబాయ్ కదా? బాబాయ్ బాబు చురుగ్గానే ఉన్నాడు, ట్యూషన్ అది అవసరం లేదు. ఇంతకీ మీది ఏ ఊరండి? నీకు కొండవీటి రాజా తెలుసా? చిరంజీవి సినిమా కదా? చిరంజీవి కాదమ్మా, చిట్టి బాబు. ఈ చిట్టి బాబే కొండవీటి రాజా ఒరిజినల్. కోట్ల కొలది ఆస్తుంది. ఒక్కొక్కనకు చెల్లునుంది, ఆమెకు కూతురుంది. మేనకాళ్ళు పెళ్లి చేసి ఆస్తి అంతా ఇచ్చేద్దామని వెయిటింగ్ అనమాట. నీకు కావాలా? ముందు ఈ బాబు ఓనర్ అని ప్రూఫ్ కావాలి కదా. భలేవారండి. మేడం గారు మనుషులు వస్తారు చూస్తారు అన్నారు, కానీ ఇలా రాజాగారే వస్తారని అనలేదు. చూసారా, బాబు చాలా చురుకు. ట్యూషన్ అది ఎంత మాత్రం అవసరం లేదు. నా కింగ్లే. కాల్ చేసి ఉంటావు కోటేశ్వరరావు. కొంపతీసి బాబుని అడుగుతావేంటి? రాజాగారు రెస్పెక్ట్ పోద్ది. రాజా గారికి పెద్దగా రెస్పెక్ట్ రావట్లేదు బాబు దగ్గర నుంచి. కాండక్ట్ సర్టిఫికేట్ కన్ఫ్యూజింగ్ గా ఉందని కాల్ చేసి చెప్దామా? భలేవారండి మీరు. కన్ఫ్యూజన్ అస్సలొద్దు. బాగుంది. బాబు నాకు బాగా నచ్చాడు. నాకు నచ్చాడు. మరి మీకు రాజావారు? చెల్లెలి గారికి చెబుదాం, తర్వాత వారు వీరు మాట్లాడుకుంటారు. వాను నువ్వే కదా. తేడా వచ్చిందనుకో కబడ్డీ ఆడేస్తా. చిక్కమ్మ చిక్ బాల్ చిక్కమ్మ చిక్ బాల్ చిక్. పదండి ఇంక బయలుదేరదాం. ఉంటాను బాబాయ్ గారు. కంగాళి ఎక్కువ. వస్తాం బాబు. ఉంటాం బాబు. ఈ షాప్ ఓడిదిరా? నీదే. మరి మొన్న వచ్చిన పెళ్లి వాళ్ళకి నీదని చెప్పావు. పెళ్లి వాళ్ళేంటి? ఆ ముసలి బ్యాచా? వాళ్ళు నా కోసం వచ్చిన పెళ్లి వాళ్ళరా? నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నా బావా. నీ మీద నేను చాలా బెటర్. ఆ ముసలి బ్యాచ్ రాముగౌడ్ ఫ్రెండ్స్. ఏంట్రా? వదిలి బావా. నీకు ట్యూషన్ కావాలన్నారా? నేను బాగా చురుకు, నాకు ట్యూషన్ అవసరం లేదన్నా.
వాళ్ళు చాలా వెరైటీగా బావా. అందులో ఒకడు కబడ్డీ ఆడదామని అడిగాడా, చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్ ఆడదామా అని కూత కూడా పెట్టి ఉండాలి. ఆపు. సిగరెట్లు, చుట్టలు, కిల్లీలు అన్నీ దొబ్బారా. నీకు బాగా బ్యాండ్ వేశారు. ఐటమ్స్ అయినా సర్వీస్ కూడా చేసావా? పర్లేదులే బా, నిప్పైతే ఇవ్వలేదుగా. నోరు ముస్తావా? కాలుతుందా? మొన్న నీతో చెప్తే ఏంటి, పనోడు డ్యాన్స్ కడతాడు, ఆడి ఫ్రెండ్స్ డ్రామా కడతారు. ఎప్పుడు నేర్చుకుంటావురా అన్నావు. నువ్వెప్పుడు నేర్చుకుంటావు బావా? రాముగాడికి తిమిరెక్కిందిరా. తగ్గియాలంటే కబడ్డీ ఆడాల్సిందే. చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్, చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్. నీ చిక్కే. సార్ ఎవడ్రా? 2-3 రోజుల్లో తేలిపోతుంది. దాదాపు ఫైనల్ అయినట్టే. ఎవడ్రా అది? రాముగాడు డబ్బులు ఇస్తాన్నావుగా, వచ్చాడు. మరి ఇంకా అక్కడ ఆపవేట్రా, తీసుకురారా. రా. అరే యాక్షన్ కావాలి, యాక్షన్ కావాలన్నారు కదా, వస్తున్నాడు. రెడీగా ఉండండి. మంచి యాక్షన్ డ్రామా ప్లాన్ చేద్దాం. రా. అరే వీడికి అర్జెంట్ అంట, అందరు తీయండి రా. నాకు కావాల్సిన బిచ్చం కాదు సార్, నా జీతం. జీతం కావాలరా? ఆడండ్రా కబడ్డీ. బావతోనే పెట్టుకుంటారు నువ్వు. బావతోనే కబడ్డీ ఆడతారు. కొట్టండి నాకు, కొట్టండి, 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 కొట్టండి. రాము, మళ్ళీ నోటీస్ వచ్చిందిరా. ఇప్పుడేంటి చేయడం? పని అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నది బాగు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటావు? ఆలోచించు. నాన్నకేం చెప్పాలి తెలియట్లా. ఇంటి పనేగా, కొంచెం లేట్ అవుతుంది. ఏం కాదులే. ఇంటి పని కాదు, రామాలయం పని. ఇంటికే అనుకున్నాను, దీనికి కూడా నాకు మళ్ళీ వయసు అయిపోయింది. శాంతమ్మా, స్టూల్ పట్టరా. పెద్దయ్య స్టూలు. పెద్దయ్య, ఈరోజు కూడా పిల్లలకి నమస్తే. నమస్కారం, కూర్చోండి. నా పేరు విశ్వనాథ్. పెద్దయ్య పెద్దయ్య, రోజు గంజేనా? నాకు ఈరోజు గుడ్డు కావాలి, గంజొద్దు. ఈ పూటకు ఉన్న దాంట్లో సర్దుకోండి అమ్మా. అమ్మా, శనివారం అమ్మా, నీస్ తినకూడదు. రేపు తెస్తారులే పెద్దయ్య. ఏమిటో పెడితే పకోడీ బిర్యానీ కూడా అడుగుతారు. అయినా ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ? చెప్పండి, మీకేం చేయగలను? సరే గాని రామాలయం అని పేరు పెట్టారేంటి? ఏ అమ్మ అనాథ శరణాలయమనో, గాంధీ అనాథ శరణాలయమనో పెట్టకుండా గుడి అనుకొని కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు అనాథులైతే అడవికెళ్ళిన రాముడు కూడా అనాథేనండి. వచ్చిన విషయం చెప్పండి. గుడ్, నచ్చింది. మీ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇది మీకోసం. చాలా సంతోషం అండి. మీ మేలు ఈ రామాలయం ఎప్పటికీ మర్చిపోదు. దాందే ఉంది, దేని లెక్క దాందే. తీసుకోండి. నా కోసం ఈ రామాలయం పేరు మార్చి మా నాన్నగారి పేరు పెట్టండి. ఏంటి, సరిపోలేదా? ఎంత కావాలో చెప్పు. ఇక ఈ రామాలయం గురించి మర్చిపో. మిస్టర్ విశ్వనాథ్, ఇలా ఒకసారి రండి. పదండి. ఆ 4 రోడ్ల కోడలు చూడండి. మీ నాన్నగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేయండి. మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుకున్నారు. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. తమాషానా? పిల్లలకి తిండి కూడా సరిగా పెట్టలేకపోతున్నాం. ఈ ఇల్లు చూస్తే ఎప్పుడు పడిపోతుందో తెలీదు. ఏం చూసుకొని నీకంత పొగరు? ఆకలితో ఉన్న మాట నిజం, కానీ అమ్ముడు పోవటానికి కాదు.
మిస్టర్ విశ్వనాథ్, మీరు మీ నాన్నగారి రుణం తీర్చుకోదలుచుకున్నారా లేక మీ అవసరానికి వాడుకోదలుచుకున్నారా? ఒంట్లో చాదస్తా ఉంటే చాక్లెట్ ఇచ్చి నచ్చ చెప్పొచ్చు, కానీ కొవ్వెక్కువైంది, కరిగిస్తా. దీని పేరు మారుస్తా, అప్పుడుగా నేనేంటో నీకు తెలియదు. ఈ 500తో పిల్లలకి చిల్లిగారే ఉల్లి పకోడా కొని పెట్టండి.